శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 161వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈ భాగంలో మనం గార్ధవ రూపంలో అంటే గాడిద రూపంలో ఉన్న ధేనుకాసురుణ్ణి బలభద్రుడు వధించే విధానాన్ని, దానికి దారితీసిన పరిస్థితులని మనం శ్రవణం చేద్దాం. శ్రీధామ అనే నామం గల గోపాలకుడు ఉన్నాడు. ఆ బాలుడు కృష్ణ బలరామకృష్ణుని చూచి ఇలా అంటున్నాడు: దూరంబున దూరంబున తాళతరు స్ఫారంబగు వనంబు కలదు, వనము కలదు పతితాను పతితానువ తద్భూరి ఫల సహితమది. ఏ ధీరులు సారవెరతు అందు ధేనుకుడుంటన్. ఓ బలరామకృష్ణులారా అంటూ ఆ శ్రీరాముడనే వాళ్ళ స్నేహితుడు చెప్తున్నాడు. ఇక్కడికి చాలా దూరంగా ఒక పెద్ద తాటి తోట ఉంది. తాటి తోపు అంటారు. ఆ చెట్ల నుండి పండిన పండ్లన్నీ గుట్టలు గుట్టలుగా నేల మీద రాలుతూ ఉంటాయి. అందులో ధేనుకుడనే పేరు గల రాక్షసుడు ఉన్నాడు. వాని మూలంగా ఎవరైనా సరే, ఎంత ధైర్యం ఉన్నవాళ్ళైనా సరే, ఆ తాటి తోపులోకి అడుగు పెట్టడానికి భయపడుతూ ఉంటారు. ఆ ధేనుకుడు ఏం చేస్తాడంటే మహాపరాక్రమం కలవాడు. గాడిద రూపంతో ఉంటాడు. తనతో సమాన బలం గల తన దాయాదులతో కలిసి ఆ వనంలో ప్రవేశించిన వారిని అందరినీ తింటూ ఉంటాడు. అక్కడ కొత్తగా పండినవి మంచి వాసన కలవి అయిన తాటి పండ్లు రాసులు రాసులుగా ఉంటాయి. ఇంకా వినండి: ఫలగంధము నాసాపుటముల జొచ్చి కలచి కలంచి చిత్తమునున్ కొనిపోయెన్. ఫలగంధము నాసాపుటములన్ జొచ్చి కలంచి చిత్తములన్ కొనిపోయెన్. ఫలములనమలినప్పుడు మము బలియు వరకు మీకు దైత్యభటులద్దంటే. మాకు ఆ పండ్ల వాసన మా ముక్కు పుటాలకి సోకి మా మనస్సులో ప్రవేశించి వాటిని తినాలనే బలమైన కోరిక పుట్టింది. క్షోభ కలుగుతోంది. మా మనస్సుల్ని ఆ పండ్ల వద్దకు లాక్కుని పోతుంది. కావున ఎలాగైనా సరే ఆ పండ్లు తినే అవకాశం మీ అన్నదమ్ములు మాకు కలిగించండి. అమిత బలం కల మీకు ఆ రాక్షసులు ఒక లెక్క కాదు అని చెప్పారు. అలా పలికిన శ్రీరాముని యొక్క పలుకులు విని బలరామకృష్ణులు అంగీకార సూచకంగా నవ్వి స్నేహితులతో కలిసి ఎత్తైన తాటి చెట్లు గల ఆ తోపులో ప్రవేశించారు. ప్రవేశించి ఏం చేశారు? ప్రత్యక్షంగా యుద్ధానికి వెళ్ళలేదు. మొదట బలరాముడు ఏం చేశారంటే తత్తరమున తత్తాలోనకహములన్ తన భుజబల సంపత్తి కదల్చుచు క్రక్కునమత్తే భముభంగి పండ్లు మహిపైరాల్చెన్. ఆ బలరాముడు తన అమితమైనటువంటి భుజబలంతో ఆ తాటి చెట్లను అటు ఇటు వేగంగా ఊపి తాటి పండ్లనంతటినీ నేల మీద రాలగొట్టాడు. అప్పుడు ఆ తాటి పండ్లు రాలగొట్టడం చేత కలిగిన చప్పుడు విని ఉలిక్కిపడి చాలా అసహనంతో ధేనుకాసురుడు శత్రువులను అణిచివేయాలనే కుతూహలంతో బయలుదేరుతున్నాడు. పదవిక్షేపములన్ సవృక్షధరణీ భాగంబు కంపింపగా రథముల్దీటుచు కత్తిరించిన చెవుల్ రాజిల్ల వాలంబు భీతిదమై తూలంగ
కావరంబున సముద్దీపించి గోపాలకుల్ బెదరన్ రాముని రొమ్మును తన్ని వెనుకై బీరంబుతో రంబుగన్. ఆ ధేనుకాసురుడు ఏం చేశాడంటే అందరినీ భయపెట్టాలని మహాభయంకరంగా నడుస్తూ వస్తున్నాడు. ఆయన పాదాల బరువుకి ఆ తాటి చెట్లతో కూడిన నేలంతా కంపించిపోయింది. కోపంతో పండ్లు కొరుకుతున్నాడు. కత్తిరించిన చెవులు నెక్కబొడుచుకున్నాయి. తోక భయంకరంగా అటూ ఇటూ అల్లాడుతోంది. గర్వంతో చెలరేగిపోయాడు. గొల్లవారు అదిరిపోయేటట్లుగా వెనుకకి తిరిగి వెనుక కాళ్లతో బలరాముని గుండె మీద తన్నాడు. వెనుక కాళ్లతో తన్నడం గాడిద యొక్క సహజ లక్షణం. అందువలన ఆ విధంగా తన్నాడని పోతన గారి పద్యంలో చెప్తున్నారు. మరియును తనుజుడు రామునిన్ మరియును ధనుజుడు రామునిన్ కరవంగ గమకించి తెరపి గానక అతనిన్ చురచుర చూచుచు శౌర్యము పరివోవంగ ఇంత అంత పదముల తన్నెన్. ఆయన ఎలాగోలాగా కరిచేసి చంపేద్దామనుకున్నాడు ధేనుకాసురుడు బలరాముణ్ణి. కానీ వీలు కాలేదు. అప్పుడు కోపంతో చొరచొర చూస్తూ తన్నబోయాడు. కానీ దానికి కూడా శక్తి లేదు. అటూ ఇటూ వట్టి నేలను తన్నాడు. ఆ తాపులు బలరామునికి తగలలేదు. అప్పుడు బలరాముడు కోపావేశంతో ఆ ధేనుకాసురుని 4 కాళ్ళు ఒంటి చేత్తో పట్టుకుని గేరా 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 తిప్పి నేలకేసి కొట్టి చంపాడు. చంపినప్పుడు ఏం చేశాడు? ఒక తాళాగ్రమునందాక వైవనది కంపోద్రిక్తయై త్రుళ్ళి వేరొక తాళాగ్రము పైబడ అదియు అయ్యుగ్రాహతి నిల్వ కొండొక తాళాగ్రము పైపడన్ విరిగి ఇట్లొండింటిపై తాళ వృక్షకములు కూలెన్ ప్రచండ మారుతము తాకన్ కూలు చందంబునన్. ఆ బలరాముడు ధేనుకాసురుని కళేబరాన్ని ఒక్క తాటి చెట్టు కొన మీద పడే విధంగా విసరగా దాని దెబ్బకు ఆ తాటి చెట్టు విరిగి మరొక తాటి చెట్టు కొన మీద పడింది. అది విరిగి మరో తాటి చెట్టు కొన మీద పడింది. ఆ విధంగా ఒకదాని మీద ఒకటి తాటి చెట్లు పడిపోతున్నాయి. అవి విరిగి సుడిగాలి తాకిడికి కూలే విధంగా తోపులోని చెట్లన్నీ కూలిపోయాయి. తంతువులందు చేలము విధమున ఏ పరమేశుమూర్తి యందింతయు పుట్టునట్టి జగధీసు అనంతుండు దైత్యమాత్రుడు ఇట్లంతయు చేయు ఎంత పని అద్భుతమే విను అంతలోన వ్రాడంతము పొందులెల్లగని ఆతని బాంధవులు గార్ధభంబులై పడుగు పేక పడేసినట్టు పడేశాడు. దారాల నుండి బట్ట పుడుతూ ఉంటుంది. పరుగు పేకగా అల్లుకున్న దారాల నుండి బుట్ట పుడుతుంది. అలాగే ఈ ప్రపంచమంతా విష్ణువు నుండే పుడుతుంది. లోకనాయకుడైన మహావిష్ణువు యొక్క అంశ అయిన బలరాముడు ఒక సామాన్యుడైన రాక్షసుని సంహరించడంలో ఏమీ వింతలేదు. వాణ్ణి చంపడం చూచిన వాని బంధువులంతా గాడిదలుగా మారి యుద్ధానికి వస్తున్నారు. బలరాముడు ఆదిశేషుని అవతారం, శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారం. విష్ణువు యొక్క అంశయే శేషుడు. కావున ఇక్కడ బలరాముణ్ణి జగదీశునిగా చెప్పడంలో విరోధం లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు పండితులు. బలకృష్ణులపై గవిసిన బలియుర ఖర దైత్య భటుల పశ్చిమ పాదంబులు పట్టి తాళ శిఖరంబులకెగురంగ వైచి వారు పొరిగొనిరధిపా. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ గాడిదలుగా మారిన ధేనుకాసురుని భటులంతా బలరామకృష్ణుల మీద కలియపడ్డారు. దానితో వారు బలంగల గాడిదల వెనుక కాళ్ళు పట్టుకుని తాటి చెట్ల కొనల మేక విసిరికొట్టి చంపేశారు. అలమున నూలి కూలిన తాళ ద్రుమఖండ దైత్య ధనుఖండములన్ కీలితయై ధర జలధర మాలావృతమైన ఇంటి మాట్కిన్ మాలాయుధమైన ఇంటి మాట్కిన్ వెలిగెన్. అప్పుడు జరిగిన యుద్ధంలో తాటి చెట్లు రాక్షసుల శరీరాలు ఖండాలుగా
తెగిపోయి నేల మీద వరుసగా పడ్డాయి. వాటితో కూడిన యుద్ధభూమి వరుసగా ఎలా ఉందంటే మబ్బులతో కూడిన ఆకాశంలా ఉన్నది అని భాగవతం మనకు తెలియచేస్తుంది. అప్పుడు ధేనుకాసురుని సంహరించిన వాడు భక్తుల కోరికలు తీర్చడంలో కామధేనువైన బలరాముడు వారికి లభించడం చేత ఆ గొల్లలు తా తోపులోని తాటిపళ్ళను తిన్నారు. ఆవులు తనివి తీరా అక్కడ వచ్చి పచ్చగడ్డిని మేసాయి. ఇప్పుడు దేవతలు ఏం చేశారంటే పుష్పవృష్టి కురిపించారు, భేరీలు మ్రోగించారు. గొల్లలంతా గొంతెత్తి తన కీర్తిని గానం చేస్తుండగా శ్రీకృష్ణుడు అన్న బలరామునితో కలిసి ఆవుల మందలను తోలుకుని గొల్లపల్లికి వెళ్ళాడు అని పోతనామాచ్యుల వారు భాగవతంలో చెప్తున్నారు. ఈ సందర్భంలో నారాయణీయం అనే కావ్యంలోంచి నారాయణ భట్టతిరి వ్రాసిన ఒక 2 శ్లోకాలు మనం విందాం. సముజ్యతో ధేనుకపాలనేహం కథం వధం దైనుక మధ్య కుర్వే ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌఘయోద్ధార మధీఘనత్వం. ధేనుకులు అంటే ఆవులు సమూహం, ధేనుక అంటే ధేనువుల సమూహం. ధేనూనాం సమూహ దైనుకం అని చెప్తారు అర్థంలో. దాని పాలనమునకు కదే, గోపాలనానికి కదే నేను వచ్చాను. అలాంటిది నేను ధేనుక వధ ఎలా చేస్తాను అనుకున్నాడో ఏమిటో కృష్ణుడు బలరాముని చేత చేయించాడు. అనగా ధేనుకాసురుని బలరాముడు సంహరించనమాట. తవావతారస్య ఫలం మురారే సంజాతమధ్యైతి సురైస్నుతస్త్వం సత్యం ఫలం జాతమిహేతిహాసి బాలైః సమం తాళఫలాన్యభుంక్తా. దేవతలు అంటున్నారు, మీ అవతారమునకు ఫలం ధేనుకు వధ, దానిచే ఇది ఫలవంతమైంది అని దేవతలు నిన్ను స్తుతిస్తుంటే, నిన్ను అంటే కృష్ణుని స్తుతిస్తుంటే, నిజము ఇదిగో ఫలమనుచు వారిని చూసి పరిహసించుటకో అన్నట్లు గోపకులతో కలిసి ఆ శ్రీకృష్ణుడు తాళఫలాలను కూడా తిన్నట్ట. ఈ రమ్యమైనటువంటి శ్లోకాలు నారాయణీయంలో అది సంక్షిప్తమైన భాగవతం. ఆ భాగవతాన్ని నారాయణ భట్టతిరి రచించారు 1000 శ్లోకాలతో సంస్కృత భాషలో. ఆ గ్రంథంలోంచే 2 శ్లోకాలు మనం విన్నాం. ఆవుల కాళ్ళ చేత పైకి లేచిన దుమ్ముతో అలా కూడిన జుట్టు మీద నెమలి పింఛం కలవాడు. కృష్ణుడు ఎలా ఉన్నాడంటే, ఈ ఆవులు వెడుతుంటే ఆ కాళ్ళ వలన ఆ పొలాల్లోనూ అక్కడ వచ్చిన ఆ దుమ్ము అంతా ఈయన జుట్టుమే పడిందిట. దాని మీద నెమలి పింఛం కూడా ఉంది. చిరునవ్వుతో కూడిన చల్లని చూపులు గల మొహం ఉన్న కృష్ణుడు అప్పుడే పూసిన పూలతో కట్టిన దండలు ఒంటి నిండా ధరించాడు. గొల్లవారు సంతోషించేలా పిల్లన గ్రోవి ఊదేవాడు. ఆయన శ్రీకృష్ణుణ్ణి అప్పుడు గోపకులు కన్నుల పండువుగా చూశారు. మనం కూడా మానసికంగా ఆ బాలకృష్ణుని దర్శించి తరిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.